నమస్కారం. మన వంటగదిలోనే రోజూ చూసే ఓ సింపుల్ పదార్థంలోనే పెద్ద పెద్ద ఆరోగ్య రహస్యాలు దాగి ఉంటాయని ఎప్పుడైనా అనుకున్నారా? ఈరోజు మనం అచ్చంగా అలాంటి ఓ పవర్ఫుల్ పొడి గురించే మాట్లాడుకోబోతున్నాం. సరే, ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాం. సో అసలు పాయింటేంటంటే, రోజూ ఒకే ఒక్క చెంచా కరివేపాకు పొడి తింటే ఏమవుతుంది? ఏదో సింపుల్గానే ఉంటుంది అనుకుంటున్నారా? సమాధానం తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఓకే, ముందుగా అసలీ కరివేపాకు పొడి ఏంటి, దాని కథేంటో ఒకసారి పరిచయం చేసుకుందాం. కరివేపాకు పొడి అంటే అదేదో పెద్ద రాకెట్ సైన్స్ కాదండి. మన ఇంట్లో ఉండే కరివేపాకు ఆకుల్ని చక్కగా ఎండబెట్టి పొడి చేస్తే చాలు, అదే కరివేపాకు పొడి. దీనికోసం ఎక్కడికో వెళ్ళక్కర్లేదు, ఇంట్లోనే చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇక అసలు విషయానికొద్దాం. ఈ పొడి వల్ల మగవాళ్లకు అలాగే ఆడవాళ్లకు ఎలాంటి లాభాలున్నాయో విడివిడిగా చూద్దాం. ముందుగా పురుషుల గురించి మాట్లాడుకుంటే, ఇది వాళ్లకొక బూస్ట్ లాంటిది. రోజంతా యాక్టివ్గా ఉండటానికి కావలసిన ఎనర్జీ, స్టామినాని ఇది ఇస్తుంది. అంతేకాదు, హార్ట్ హెల్త్కి చాలా మంచిది. డైజెషన్ సమస్యలు లేకుండా చూస్తుంది. ఆ నీరసం, అలసట లాంటివి తగ్గించి చురుగ్గా ఉంచుతుంది. ఇక మహిళల విషయానికొస్తే బెనిఫిట్స్ చాలా స్పెషల్. జుట్టు బలంగా, నల్లగా పెరగడంలో హెల్ప్ చేస్తుంది. స్కిన్ మంచి గ్లో రావడానికి కూడా ఉపయోగపడుతుంది. అంతేకాదు, చాలామంది ఫేస్ చేసే ఎనీమియా అంటే రక్తహీనత సమస్యను తగ్గించడంలో, హార్మోనల్ బ్యాలెన్స్కి కూడా ఇది చాలా మంచిదే. సరే, ఇవి స్పెసిఫిక్గా వాళ్లకు వీళ్లకు మరి అందరికీ కలిపి కామన్గా ఎలాంటి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. అందరిలోనూ ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తుంది. అంటే జబ్బుల బారిన పడకుండా ఒక రక్షణ కవచంలా పనిచేస్తుందన్నమాట. షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉండటానికి హెల్ప్ చేస్తుంది. లివర్ హెల్త్కి మంచిది. స్టమక్ ప్రాబ్లమ్స్ ఉంటే వాటిని తగ్గిస్తుంది. ఇంకా చెప్పాలంటే, బాడీలో ఉన్న టాక్సిన్స్ని బయటకు పంపే ఒక న్యాచురల్ డీటాక్స్ ఏజెంట్లా పనిచేస్తుంది. వావ్, ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయా అనిపిస్తోంది కదా. మరి దీన్ని రోజూ ఎలా వాడాలి? చాలా సింపుల్ పద్ధతులున్నాయి. అవేంటో చూసేద్దాం. దీన్ని డైట్లో చేర్చుకోవడం చాలా చాలా ఈజీ. వేడివేడి అన్నంలో కొద్దిగా నెయ్యి, ఈ పొడి కలుపుకొని తింటే అద్భుతంగా ఉంటుంది. లేదంటే దోస, ఇడ్లీ మీద చల్లుకుని కూడా తినచ్చు. కానీ ఇక్కడొక ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోవాలి. రోజూ కేవలం ఒక్క స్పూన్ అంతే, అంతకుమించి అవసరం లేదు. చివరగా ఒక ముఖ్యమైన సూచన. ఇన్ని మంచి విషయాలున్నప్పటికీ మనం ఒక జాగ్రత్త అయితే ఖచ్చితంగా తీసుకోవాలి. చూడండి, ఏదైనా సరే మితంగా తీసుకుంటేనే అమృతం. అదే ఎక్కువైతే విషమవుతుంది. కరివేపాకు పొడి కూడా అంతే. దానివల్ల వచ్చే పూర్తి లాభాలు పొందాలంటే మితంగా, అంటే చెప్పినట్టుగా రోజుకి ఒక్క స్పూన్ మాత్రమే తీసుకోవాలి. ఇది చాలా ముఖ్యం. సో ఫైనల్గా మనం ఏమర్థం చేసుకోవాలి? కరివేపాకు పొడి అనేది ఏదో అప్పుడప్పుడు వాడే చిన్న చిట్కా కాదు. అది మన చేతిలో ఉన్న ఒక పెద్ద ఆరోగ్య రహస్యం. ఆలోచించండి, ఈ ఒక్క చిన్న మార్పు మన ఆరోగ్యంలో ఎంత పెద్ద పాజిటివ్ మార్పు తీసుకురాగలదో.